గైస్, ఇమాజిన్ మీరు ఒక యూఎస్ రెస్టారెంట్కి ఒక ప్రమోషనల్ వీడియో క్రియేట్ చేసి $200 to $300 చార్జ్ చేయడం. అండ్ అలాంటి 2 to 3 క్లయింట్స్ దొరికారనుకోండి, మీకు ఎంత కదన్నా $400 నుంచి $600 వరకు ఎర్న్ చేయొచ్చు. వినడానికి చాలా బాగుంది కదా. What? Bro, what are you talking about, man? But today I am going to show you the exact method I would use to try making $300 to $500 using an AI video creation. And I am showing you a system that can actually test. One eternity later. సో గైస్, జిమ్ నుంచి వచ్చినాక రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో మనం ఎక్కడ అయినా, సో వాట్స్ ది ఐడియా ఏంటంటే, బేసికల్గా మనం యూఎస్లో ఉన్న లోకల్ బిజినెస్ని టార్గెట్ చేయాలి. ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్, గోల్ఫ్ క్లబ్స్, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్, హోటల్స్, సలూన్స్, జిమ్స్. బేసికలీ విజువల్లీ అట్రాక్టివ్ బిజినెస్ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. వాళ్ళ వెబ్సైట్స్లో ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్స్ ఉన్నాయి. కానీ కొన్ని రెస్టారెంట్స్కి, కొన్ని గోల్ఫ్ క్లబ్స్కి ఒక షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు అవిటిని బాగా టార్గెట్ చేయాలి. అండ్ దట్స్ వేర్ వి కమ్ ఇన్. ఓకే, సపోజ్ ఒక రెస్టారెంట్ ఉంది, దేర్ వెబ్సైట్ లుక్స్ వెరీ గుడ్, కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ లాస్ట్ రీల్ ఎప్పుడో పోస్ట్ చేసి ఉంటుంది. ఆర్ దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ది జస్ట్ స్టాటిక్ ఫొటోస్ అంతే. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హే ఐ కెన్ డూ సమ్ సోషల్ మీడియా మార్కెటింగ్, మనం డైరెక్ట్గా వాళ్ళని ఒక శాంపుల్ ప్రమోషన్ వీడియో క్రియేట్ చేసి చూపించవచ్చు. అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తాను, నన్ను చూడండి. ఇలా టైప్ చేసి వాళ్ళకి మీరు చేసిన వీడియోని పంపించవచ్చు ఈ ప్రాంప్ట్, ఈ టెక్స్ట్ యూజ్ చేసి. నౌ లెట్స్ గో ఇంటు ది మెయిన్ వీడియో. సో అసలు ఇవన్నీ ఎలా చేయాలి? ఫస్ట్ మీ గూగుల్ ఓపెన్ చేయండి, జస్ట్ సర్చ్ సంథింగ్ టెక్సాస్, గోల్ఫ్ క్లబ్స్ ఇన్ టెక్సాస్, ఆర్ రెస్టారెంట్స్ ఇన్ టెక్సాస్, ఆర్ రెస్టారెంట్స్ ఇన్ సంథింగ్, ఏదో ఒక యూఎస్ సిటీని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అందులో ఏదో ఒక గోల్ఫ్ క్లబ్కి క్లిక్ చేయండి. వాటి ఫొటోస్ చూడండి. దేనికైతే వీడియోస్ బాగా తక్కువ ఉంటాయో, ఏదైతే బాగా బోరింగ్ అనిపిస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఈమెయిల్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఆ ఫొటోస్ అన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ ఫొటోస్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా గూగుల్ ఫ్లోకి వెళ్ళండి. నేను ఆ ఫొటోస్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయండి. నేను చెప్పిన ప్రాంప్ట్ చెప్పినట్టు పేస్ట్ చేయండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇచ్చినట్టు పేస్ట్ చేయండి. తర్వాత మీకు వీడియో రెడీ అయిపోతుంది. తర్వాత దెన్ ఆ వీడియోని వాళ్ళ ఈమెయిల్కి సెండ్ చేయండి. సెండ్ చేసి ఒక్క వీడియోకి $200 అట్లా డిమాండ్ చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు డైరెక్ట్ ఓన్లీ వన్ చేస్తే, ఒకటే చేస్తే రాదు. మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. దాదాపు ఒక 1 week 2 weeks అట్లా పంపుతున్నారంటే ఖచ్చితంగా ఒకరొకరు రెస్పాండ్ అవుతారు. మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి కనెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. $100 $200 వీడియోకి $100 to $200 ఖచ్చితంగా డిమాండ్ చేయండి. లేకపోతే మీకు ఒకవేళ క్లయింట్స్ వచ్చారనుకోండి, ఇంకా బెటర్ అవుతుంది. మీకు $400 నుంచి $600 వరకు మీరు ఇప్పుడు వాళ్ళతోటి ఒక డీల్ లాగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఏ వీడియోస్ చూస్ చేసుకొని జస్ట్ మొత్తం ఏ వీడియోని డైరెక్ట్ అప్లోడ్ చేయకుండా మీకు కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ వాడండి. ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేయండి, ఏదో ఒక క్యాప్షన్స్ యాడ్ చేయండి, రెస్టారెంట్ నేమ్ యాడ్ చేయండి, వాళ్ళ రెస్టారెంట్ నేమ్ హైలైట్ చేయండి. ఇట్లా మీరు కూడా ఏదో ఒకటి కొంచెం ఎడిటింగ్ చేసి, నార్మల్గా ఏదో ఒక మ్యూజిక్ అట్లా ఏదైనా నార్మల్గా ఎడిటింగ్ చేసి పెట్టండి. మొత్తం డైరెక్ట్ ఏ వీడియోనే కాపీ పేస్ట్ లాగా దింపద్దు. ఏదో కొంచెం క్యాప్షన్స్ అన్నా, లేకపోతే వాళ్ళ రెస్టారెంట్ నేమ్ మెన్షన్ చేస్తూ, లేకపోతే అడ్రస్ మెన్షన్ చేస్తూ, అట్లా ఏదో ఒకటి చేసి కొంచెం అన్నా ఎడిటింగ్ చేసి పెట్టండి. మొత్తం ఏ వీడియోని అయితే పెట్టకండి. ద మెయిన్ పార్ట్ ఏంటంటే ఈమెయిల్ అనేది మెయిన్ పార్ట్. ఈ ఈమెయిల్ ద్వారానే మీకు క్లయింట్స్ వస్తేనే మీకు మనీ వస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో హియర్ ఈజ్ మై ఈమెయిల్. నేను ఎలా పెట్టానో చూడండి. నేనైతే ఇదే సెండ్ చేశాను. సో మీరు కూడా మొత్తం నేను చేసిందే కాపీ చేయకుండా మీరు కూడా కొంచెం అక్కడక్కడ ఎడిటింగ్ చేసి మీకు నచ్చిన వర్డ్స్లో, లేకపోతే ChatGPTలో దేన్నో అడిగి పెట్టండి. అండ్ ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే, మీరు ఈమెయిల్ సెండ్ చేసే ముందు డైరెక్ట్ ఏది పడితే అది సెండ్ చేయకుండా వాళ్ళ
బిజినెస్ గురించి ఫస్ట్ పర్సనలైజ్గా తెలుసుకోండి. కొంచెం కొంచెం తెలుసుకొని వాళ్ళ బిజినెస్లో ఏం జరుగుతుందో దాని గురించి మీరు కనుక ఈమెయిల్లో మెన్షన్ చేసి చెప్పారనుకోండి, వాళ్ళకి ఇంకా కొంచెం అదేంటి ఎక్కువ ఎక్కువ మీ ఈమెయిల్ని గో త్రూ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చాట్ జీపీటీ డైరెక్ట్ ఈమెయిల్ పేస్ట్ చేస్తే కాదు, వాళ్ళ బిజినెస్ని పర్సనలైజ్ చేయండి. మొత్తం అదేంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా ఇంక్లూడ్ చేసి మీరు ఆ ఈమెయిల్ రాయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇఫ్ దే ఆఫర్ యూ, ఒకవేళ మీకు వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, జస్ట్ వెంటనే మీరు ఆ వీడియోకి $300 అని ఛార్జ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళతో ఒక డీల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అడగండి, లేకపోతే వాళ్ళే చెప్తారు, లేకపోతే మీరే అనండి. మంత్లీ 3 to 4 షార్ట్ వీడియోస్ ఇస్తారు, నాకు $400 to $500 అట్లా కావాలి, లేకపోతే 300 to 400 అట్లా డిమాండ్ చేయండి. ఇప్పుడు నార్మల్ సింగిల్ వీడియో ఇప్పుడు అట్లా లేదు, ఈ సింగిల్ వీడియోకి ఛార్జ్ చేస్తామంటే ఖచ్చితంగా $300 to $400 అయితే ఛార్జ్ చేయండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. డైరెక్ట్ వాళ్ళు రిప్లై ఇవ్వగానే డైరెక్ట్ ఈ వీడియోకి $300 to $400 అని ఛార్జ్ చేయకండి. ఓకేనా? స్ట్రాటజీ వాడండి, వాళ్ళతో డీల్ కుదిరించుకుని ఇంకా మీరు పెడుతూనే ఉండండి. వేరే వాటికి కూడా ఏదో ఒక క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఖచ్చితంగా వర్కౌట్. సపోజ్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఒక క్లయింట్ వచ్చారనుకోండి, మంత్లీ $250 ఇస్తా అన్నాడు. అండ్ క్లయింట్ నెంబర్ 2 వాళ్ళు కూడా 250 డిమాండ్ చేశారు, మంత్లీ 500 అంతే. ఈచ్ క్లయింట్కి మీరు ఒక 3 షార్ట్ వీడియోస్ చేసి ఇచ్చినా కానీ జస్ట్ మీకు ఒకవేళ మంచి ఎర్నింగ్ స్టార్ట్ అయితే మంచిగా అంతే చేయవచ్చు. ఈచ్ మొత్తం మంత్లీ 6 వీడియోస్ చేయాల్సి వస్తుంది మీరు, అంతే $500 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఓన్లీ గోల్డ్ ఫ్లూ రెస్టారెంటే కాదు, అన్నీ ట్రై చేయండి. కేఫేస్ ట్రై చేయండి, వెడ్డింగ్ వెన్యూస్ ట్రై చేయండి, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ట్రై చేయండి, హోటల్స్ ట్రై చేయండి, సలూన్స్ ట్రై చేయండి, జిమ్స్ ట్రై చేయండి. ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మీ వర్క్కి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రివార్డ్ వస్తుంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా మీరు పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఈజీగా $300 to $400 ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు $300 to $400 అంటే ఎంత కాదన్నా 40,000 మన ఇండియన్ కరెన్సీలో. సో ఇది మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, యూఎస్ బిజినెస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నామని. యూఎస్ బిజినెస్ని ఎందుకంటే యూఎస్ క్లయింట్స్కి $200 నుంచి $300 ప్యాకేజ్ కొంచెం రీజనబుల్గా అనిపించచ్చు. కానీ మీరు ఇంకొకటి ఏంటంటే, యూఎస్ బిజినెస్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మీకు పే చేస్తారని కాదు. యూ స్టిల్ నీడ్ గుడ్ కమ్యూనికేషన్, గుడ్ పోర్ట్ఫోలియో, గుడ్ వర్క్. ఈ 3 కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత పే చేస్తారు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. జస్ట్ మొత్తం చాట్ జీపీటీనే మొత్తం దింపకండి, ఎంతో కొంత మీ దాన్ని కూడా వాళ్ళని చేంజెస్ చేయండి. వాళ్ళ బిజినెస్ని పర్సనలైజ్ చేసి అందులో ఇంక్లూడ్ చేయండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, స్టెప్ 1 ఫైండింగ్ ద బిజినెస్, స్టెప్ 2 చెక్ దేర్ కంటెంట్, స్టెప్ 3 ఫైండ్ ది గ్యాప్, స్టెప్ 4 క్రియేట్ ఏ పర్సనలైజ్డ్ శాంపుల్, స్టెప్ 5 కాంటాక్ట్ దెమ్, స్టెప్ 6 ఆఫర్ ఏ మంత్లీ ప్యాకేజ్, స్టెప్ 7 రిపీట్. సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అంత బాగా మనీ వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను కూడా చెప్పలేదు, నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా. 10 బిజినెసెస్ ఫైండ్ చేస్తా, 10 వీడియోస్ క్రియేట్ చేస్తా, ఖచ్చితంగా ఆ 10 మెంబర్స్కి 10 ఈమెయిల్స్కి పంపిస్తా. సో మీకు నేను యూజ్ చేసిన ప్రాంప్ట్స్ మొత్తం ఈమెయిల్స్ మొత్తం అవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. సో చూసేయండి, ఖచ్చితంగా వర్క్ అయితే. సో ఇవాళకి వీడియో అయితే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కమెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నేను యూజ్ చేసిన ప్రాంప్ట్స్ అండ్ ఈమెయిల్స్ కూడా పంపిస్తాను. మీరు జస్ట్ అక్కడ నా నేమ్స్ కాదా లేకపోతే ఎడిటెడ్ నేమ్స్ కాదా మీరు జస్ట్ మీ పెట్టండి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా పర్సనలైజ్ చేయండి, ఖచ్చితంగా వాటి బిజినెస్ గురించి. సో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో ఇవాళకి వీడియో ఎండ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే, రేపు రన్నింగ్ ఉంది మార్నింగ్ 6కి 2 కిలోమీటర్ రన్. చాలామంది వస్తారు, అంటే ఇక్కడ ఒక జిమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అదొక బ్లాగ్ తీస్తా టుమారో. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. వీళ్ళైతే కమెంట్స్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట, మీ ఫ్రెండ్స్ తోట, ఎవరితోటైనా ఫాలో కొట్టించండి, సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది
చాలా అంటే ఫన్కి ఫన్, ఇన్ఫర్మేటివ్కి ఇన్ఫర్మేటివ్, అన్నీ మీకు అన్నీ ఈ ఛానల్లో దొరుకుతాయి. సో మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయను. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నా కంటెంట్ని. అన్నీ ఇన్ఫర్మేటివ్ ఇస్తా. జిమ్కి జిమ్, ఫిట్నెస్కి ఫిట్నెస్, ఫన్కి ఫన్, అన్ని ఫన్ బ్లాగ్స్ వస్తాయి, జిమ్ బ్లాగ్స్ వస్తాయి, ఫిట్నెస్ మొత్తం ఓవరాల్ కంటెంట్ పేజ్ అన్నట్టు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.